హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకే ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన ఏవైనా డౌట్స్ అడిగినప్పుడు వాటి గురించి ఒక సిరీస్ లాగా అయితే చేసుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పటివరకు 4 వీడియోలు అయితే చేశాననమాట. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. ఇది వచ్చేసరికి పార్ట్ 5 వీడియో అనమాట. ఇంతకుముందు చేసిన 4 వీడియోలు కనుక మీరు చూడకపోతే మన ఛానల్లో ఉన్నవి మీరు డైరెక్ట్‌గా మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు. మీరు కనుక ఎలక్ట్రికల్ వాహనాలే వాడుతున్నట్లయితే లేదా ఎవరైనా కొత్తగా కనుక ఎలక్ట్రికల్ వాహనం తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మన వీడియోస్ అనేవి మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి కనుక వెళ్తే ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక బ్రదర్ అడుగుతున్నారు, 4 వీలర్ ఆటో కనుక మనం తీసుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెన్షన్ లాంటివి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అని. ఇది ఎలక్ట్రికల్ ఆటో కానివ్వండి, లేదు అంటే డీజిల్ వేరియంట్ కానివ్వండి, లేదంటే పెట్రోల్ వేరియంట్ కానివ్వండి, ఏ వెహికల్ అయినా సరే 4 వీలర్ అనేది ఎప్పుడూ కూడా వైట్ బోర్డ్లో అయితే ఉండకూడదనమాట. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే వైట్ బోర్డ్లో కూడా ఆటోలు ఇస్తారా అని. వైట్ బోర్డ్లో కూడా ఆటోలు ఇస్తారు. అది మనం స్పెషల్గా అడిగితే మనకి ఏదైనా బిజినెస్ లాంటిది, లేదంటే ఏదైనా గూడెం నుంచి షాప్ దగ్గరికి సరుకులు తెచ్చుకోవాలి, లేదంటే ఏదైనా మీకు హోటల్ ఉంది, అక్కడ నుంచి వేరే చోట వంట చేసి హోటల్కి తెచ్చు షాప్లోకి సరుకులు తోలుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది హాస్టల్స్లో అయితే వాడుతూ ఉంటారు అనమాట. ఈ ఆటోల్ని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేయడం, ఇట్లాగా ఓన్ పర్పస్కి ఏదైతే వాడతామో మనము అప్పుడు మాకు ఇట్లాంటి యూసేజ్ ఉంది అని చెప్తే వాళ్ళు వైట్ బోర్డ్ అనేది అయితే మనకి ఇస్తారు. లేదు అంటే నార్మల్గా ఎవరికైనా సరే ఎల్లో బోర్డ్ అనేది అయితే వస్తుందన్నమాట. కానీ ఏది ఉన్నా సరే మనకి యెల్లో బోర్డ్‌లో గనక అది ఎలక్ట్రికల్ ఆటో కానివ్వండి, లేదంటే డీజిల్ వేరియంట్ కానివ్వండి, లేదంటే 4 వీల్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫంక్షన్‌లకు గానీ, పథకాలకు గానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేదైతే ఉండదు. వైట్ బోర్డ్ తీసుకున్నప్పుడు మాత్రమే. అదే 4 వీల్ గనక మీరు వైట్ బోర్డ్ గనక తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చేవి గవర్నమెంట్ పథకాలలో చాలా వరకు క్యాన్సిల్ అయితే అవుతాయన్నమాట. లైక్ ఫంక్షన్ లాంటివి. సో ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మనకి యెల్లో బోర్డ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఫంక్షన్‌కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఆటోలలోకి అయితే వస్తున్నారు కదా. అంటే ఏదైనా జాబ్ చేసి ఇప్పుడు ఖాళీగా ఇంటి దగ్గర ఉండలేక వస్తూ ఉంటారు. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చిన దగ్గర నుంచి కొంచెం అట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఫీల్డ్‌లోకి. ఇదైతే కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది అని. అట్లాంటి వాళ్ళు ఏదైనా తీసుకున్నప్పటికీ ఏమి కాదు. ఫంక్షన్‌కి వాటికి అడ్డం అయితే ఏమి ఉండదనమాట. ఇక నెక్స్ట్ టాపిక్‌లోకి గనక వెళ్ళినట్టయితే ఇంకొక బ్రదర్ అడుగుతున్నారు, ఫ్యూచర్‌లో ఒకవేళ బ్యాటరీ మొత్తం గానీ, లేదంటే మోటార్ గానీ ఫైర్ అయ్యి ఏదైనా పాడైపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని. ఇప్పుడు నార్మల్‌గా షోరూమ్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఎప్పుడైనా సరే మనకి బ్యాటరీ ప్యాక్‌లో వచ్చేసరికి ఒక 32 సెల్స్ వరకు అయితే ఉంటాయి. ఈ లిథియం అయాన్ సెల్స్ అనేవి. వీటన్నిటికి సంబంధించిన ఒక BMS బోర్డ్ అయితే ఉంటదనమాట. అదే బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ అనేది. ఇది ఈ సెల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ అయితే చేస్తూ ఉంటది. అయితే ఫ్యూచర్‌లో మనకి మైలేజ్ రావట్లేదు, లేదంటే ఇప్పుడు 100 కిలోమీటర్లు వచ్చేది కాస్త 60కో, 70కో పడిపోయింది అనుకుంటే మనం గనక అప్పుడు షోరూమ్‌కి వెళ్తే ఐఆర్ టెస్ట్ అని ఒకటుంటది. ప్రతి సెల్‌ని కూడా చెక్ చేస్తారు వాళ్ళు. ఏ సెల్‌లో పవర్ అనేది తగ్గిపోయింది. అది చూసి ఏవైతే సెల్స్ పోయినాయో ఆ సెల్స్ వరకు మార్చుకోవచ్చు. పూర్తిగా బ్యాటరీ మార్చాల్సిన అవసరం అయితే రాదు. ఒకవేళ అంతగా కంప్లీట్‌గా పూర్తిగా బ్యాటరీ అనేది మార్చాల్సి వస్తుంది అనుకుంటే మీకు ఆల్మోస్ట్ వెహికల్ తీసుకున్న తర్వాత 5, 6 సంవత్సరాల తర్వాతనే ఇటువంటి ప్రాబ్లమ్ అయితే వచ్చిద్ది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందు అంటే ఒక 4, 5 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆల్రెడీ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొని ఉన్నారో వాళ్ళకి గనక ఇటువంటి పరిస్థితి ఎదురైతే అది ఒక 2 లక్షల వరకు అయితే ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ అనేది అయితే మొత్తం ఖర్చు అయితే అవుతుంది. మోటార్ విషయానికి వస్తే మోటార్ అనేది ఏదైనా ఫెయిల్డ్ అయినా, సెన్సార్ బోర్డులు పోయినా, లేదా లోపల ఏదైనా ఫైర్ అయిపోయినా మళ్ళీ అది రిపేర్ చేయించుకోవడమే కానీ కొత్తగా మోటార్ అట్లాంటివి వేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. ఒకవేళ అంతగా వేసుకోవాల్సి వస్తే అది కూడా ఒక 70,000, 80,000 వరకు కూడా అయితే ఉంటుందన్నమాట కంపెనీ మోటార్ వచ్చేసరికి. లేదంటే బయట ఆల్టర్నేట్ మోటార్స్ కూడా ఉంటాయి. అదే వాట్స్‌లో చూసుకొని మనం వేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రికల్ ఆటో కూడా మోటార్ కంప్లైంట్ అనేది ఎక్కడ రాలేదు. అంటే చిన్న చిన్న సెన్సార్ కంప్లైంట్స్ అట్లాంటివి వస్తుంటాయి కానీ పూర్తిగా మోటార్ అనేది పాడైపోవడం అట్లాగైతే జరగలేదనమాట. సో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా ఫీల్డ్‌లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఇటువంటి క్వెషన్స్ చాలా వరకు అయితే అడుగుతూ ఉంటారు. మోటార్ పూర్తిగా పాడైపోయిద్దేమో అని అట్లాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ వరకు మాత్రం ఒకవేళ మీకు ఏదన్నా వీక్ అయింది అంటే ఒక 4, 5 సంవత్సరాల వరకు ఇప్పుడు
కొత్త బండి తీసుకుంటే బాగానే పనిచేస్తుంది. ఫ్యూచర్‌లో ఏదైనా కంప్లెయింట్ వస్తే ఏదన్నా 1, 2 లేదంటే ఒక 4, 5 సెల్స్ లోపు గనక పోతే మనం చేంజ్ చేసుకుంటా ఉంటాం. మళ్ళీ ఒక 6 నెలలు, 7 నెలలు లేదంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కొత్తవి వేస్తాం కదా! ఒక ఐదో, ఆరో ఆ తర్వాత ఇంకొంచెం వీక్‌గా ఉన్నాయి మళ్ళీ పోయినాయి అనుకోండి. ఒక 4, 5 అట్లా వేసుకుంటా అప్‌డేట్ చేసుకుంటా కూడా ఎళ్ళొచ్చు. కానీ కొత్త సెల్స్ వేసినప్పుడు పాత సెల్స్ మీద ఇంకా ఎక్కువగా భారం పడి అవి డెడ్ అవుతాయి కదా! అని చాలామంది అడుగుతుంటారు. అది ఇంకేంటంటే కామన్ పాయింట్ అనమాట ఎలక్ట్రికల్ వెహికల్‌లో. లేదు పూర్తిగా తీసేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మహీంద్రా ట్రియోకి గానివ్వండి, మహీంద్రా ట్రియో ప్లస్‌కొచ్చేసరికి ఇప్పుడు అది ఒక 2,00,000 వరకైతే ప్యాకేజీ అయితే ఇస్తున్నారనమాట. ఫుల్ బాక్స్ షోరూమ్‌లో. అట్లా కాకుండా బయట కూడా సెల్స్ అనేవి తీసుకొచ్చి ప్యాకింగ్ అయితే చేసి మన బండికైతే అమ్ముస్తారు. అవి వాళ్ళ దగ్గర అయితే ఇంకొంచెం తక్కువగా అయితే అయిపోతాయి. కాకపోతే షోరూమ్‌లో అనేది ఏందంటే వాళ్ళ టెక్నాలజీకి సంబంధించిన విధంగా వాళ్ళు ఏవైతే సెల్స్ వాడుతుంటారో అవి వేస్తారు. బయటేందంటే రకరకాల కంపెనీలయితే ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఏం సెల్స్ వేస్తారనేది ఖచ్చితంగా చెప్పలేమనమాట. ఇంకా కొంతమంది బయట గూడా ఈ ఆగిపోయిన వెహికల్స్, ఫైనాన్స్‌లో ఆగిపోయినవి, ఇటువంటి కొన్ని యాక్సిడెంట్ వెహికల్స్ వీటన్నిటి సెల్స్‌ని బ్యాటరీ ప్యాక్‌లనేవి కొంతమంది తీసుకొచ్చి పనికిరానివన్నీ తీసేసి కొంచెం అన్నీ ఒకే స్థితిలో ఉన్న సెల్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక బాక్స్‌లాగా తయారు చేసి బయట అమ్ముతా ఉన్నారు. కొంతమంది అవి గూడా అయితే వేపించుకుంటున్నారు. అయితే కొత్తగా బండి తీసుకున్నప్పుడు నుంచి ఒక 5, 6 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా తిరుగుతే ఎటువంటి ఇబ్బందేమీ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి గాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా ఈ బ్యాటరీ ఖర్చనేది చాలా వరకు తగ్గిపోయిద్ది. అంటే బ్యాటరీ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయిద్ది. దానివల్ల ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికో ఒక 4, 5 సంవత్సరాల తర్వాత వ్యవహారం కాబట్టి. అప్పటికే మనం చాలా వరకు మనీ అనేది ఎర్న్ చేసి ఉంటాము. దాని మీద చాలా వరకు సంపాదిస్తాము. 5 సంవత్సరాల లోపు అంటే ఎలక్ట్రికల్ వాహనానికి అప్పటికే ఈ కిస్తీలు, ఈఎంఐలన్నీ అయిపోయి అయితే ఉంటాయన్నమాట. అప్పుడు మళ్ళీ ఒక 1,00,000, 2,00,000 పెట్టి ఒకవేళ బ్యాటరీ ఏపించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏపించుకుంటే దానివల్ల వచ్చిన లాస్ అయితే ఏముండదు. మళ్ళీ మన దగ్గర కొత్త వెహికల్ ఉన్నట్టే అనమాట. మన బ్యాటరీ ఒకటి చేంజ్ చేసుకుంటే. ఇక నెక్స్ట్ టాపిక్‌లో గనక వెళ్ళినట్టయితే ఎలక్ట్రికల్ ఆటోకి గూడా బ్రేక్ అనేది చేపిచ్చాలా అనైతే అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ఆటోకి గూడా బ్రేక్ చేపిచ్చాలంటే ఇది ఎఫ్‌సి అనమాట. ఈ ప్రతి 25 కిలోమీటర్ స్పీడ్ ఎప్పుడైతే వెహికల్ అనేది దాటుతుందో ఆ ప్రతి వెహికల్‌కి గూడా బ్రేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది డీజిల్ గానివ్వండి, లేదు అంటే ఎలక్ట్రికల్ గానివ్వండి. ఎలక్ట్రికల్ వెహికల్‌లో కూడా స్టార్టింగ్‌లో 1,00,000 లేదంటే 1,50,000లో ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చేవి. యాసిడ్ బ్యాటరీలతో సంబంధించిన ఎలక్ట్రికల్ ఆటోలు. వీటన్నిటికి కూడా 25 కిలోమీటర్ బిలో ఉండేది స్పీడు. వాటికైతే బ్రేకు, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. ఎక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఉండదనమాట. దానికి నంబర్ ప్లేట్ అనేది కూడా ఉండదు. నార్మల్‌గా తెచ్చి తిప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రంగంలో ఈ స్పీడ్‌గా వెళ్ళే వెహికల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ప్రతి ఎలక్ట్రికల్ ఆటో కూడా బ్రేక్ చేపిచ్చాలి. మనకి రిజిస్ట్రేషన్ అయ్యి వన్స్ నంబర్ వచ్చింది, నంబర్ ప్లేట్ వచ్చింది అంటే ఎలక్ట్రికల్ ఆటో గానివ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా బ్రేక్ అనేది చేపిచ్చాలి. కాకపోతే సంవత్సరానికి ఒకసారి బ్రేక్ చేపిచ్చాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు కొత్త వెహికల్స్‌కి అన్నిటికి గూడా 2 సంవత్సరాలకి ఒకసారి బ్రేక్ అనేది చేపిస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ మాత్రం ప్రతి సంవత్సరం మనం కట్టుకోవాలి. పొల్యూషన్ ఉండదు కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్‌కి పొల్యూషన్ కార్డ్‌తో అయితే పని లేదు. ఇంకొంతమంది పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలని అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకి చాలామంది అవగాహన లేక పర్మిట్ అయితే తీసుకుంటున్నారు. ఇచ్చే షోరూమ్ వాళ్ళు కూడా పర్మిట్ ఇస్తున్నారు. ఇంకా బ్రేక్ చేసేవాళ్ళు కూడా పర్మిట్ తీసుకోండి అని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకి పర్మిట్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఇన్సూరెన్సు, ఆర్‌సీ బుక్ ఉంటే సరిపోతుంది. మనకి బ్రేక్ గూడా అయితే అవుతుందనమాట. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్‌లో ఏమైనా ఒక 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ వచ్చే ఎలక్ట్రికల్ ఆటో వస్తుందా అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో కూడా బ్యాటరీ ప్యాకేజ్ 20 కిలోవాట్ వచ్చింది. తర్వాత 18 కిలోవాట్ వచ్చినియి. తర్వాత 12 కిలోవాట్ బ్యాటరీలు వచ్చినియి. ఇన్ని బ్యాటరీలు వచ్చినప్పుడు కూడా అన్నీ 200 నుంచి 240 లోపు మాత్రమే మైలేజ్ వచ్చే వెహికల్స్ ఉన్నాయి. అయితే బ్యాటరీ ప్యాక్ అనేది ఇంకా పెరగాల్సి ఉంటుంది. అంటే 25 కిలోవాట్ బ్యాటరీ గనక మనకి ఇప్పుడున్న ప్రస్తుతం వీగో గానివ్వండి, బాక్సీ గానివ్వండి, లేదంటే ఓఎస్ఎం గానివ్వండి, ఇటువంటివి పెద్ద ఆటోలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి గూడా మనకి ఎప్పుడైతే 25 కిలోవాట్ బ్యాటరీ గనక కంపెనీ ఇవ్వగలుగుతుందో అప్పుడు మాత్రమే 300 కిలోమీటర్ల వరకు మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు 20 కిలోవాట్ బ్యాటరీలు ఉన్న ఈ డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటోలో కూడా ఇంత మైలేజ్ అయితే రావట్లేదనమాట. 240, 230 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. కొంతమంది 250 కిలోమీటర్లు కూడా మైలేజ్ వస్తుందనైతే చెప్తున్నారు. వీగోకి వచ్చేసరికి 18 కిలోవాట్ బ్యాటరీ ఉన్నప్పటికీ అంటే 17.7 కిలోవాట్ మాత్రమే అనమాట. అంటే 18 కిలోవాట్‌కి ఒక 3% అనేది తగ్గుద్ది. ఈ వెహికల్ కూడా
కూడా 230 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తుందనమాట. ఇక మనం కోరుకున్నట్టు 300 కిలోమీటర్లు ఇంకా అంతకంటే ఎక్కువ మైలేజ్ రావాలి అనుకుంటే బ్యాటరీ ప్యాక్ పెరిగితే సరిపోయిద్ది. ఆ బ్యాటరీ ప్యాక్ అనేది కంపెనీ నుంచి డైరెక్ట్‌గా 25 కిలోవాట్ అట్లాగా రావాలంటే వెహికల్ కాస్ట్ అనేది చాలా వరకు పెరిగిపోయిద్దనమాట. ఇప్పటికే 5,00,000, 4,70,000, 4,90,000 ఇట్లా ఉంటేనే దీనికే మనం చాలా వరకు ఎక్కువ కాస్ట్ ఉంది. అయినా ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి ఆ ఖర్చేమి ఉండదు కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది తీసుకుంటున్నాము. ఇంకా మనకి 25 కిలోవాట్ బ్యాటరీ గనక రావాలి అంటే ఇంచుమించుగా 6,00,000 వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంటది. ఇంకా ఫైనాన్స్ ఇవన్నీ చూసుకుంటే 7, 8 లక్షల వరకైతే బండి రేట్ అనేది పడిద్దనమాట. అప్పుడు ఆటో కొనడానికి చాలామందైతే ఇబ్బంది పడతారు. అంత కాస్ట్ కూడా ఎవరు పెట్టరనమాట. అందువల్లనే బ్యాటరీ ప్యాక్ అనేది వీలైనంత వరకు కుదించి కొంచెం మైలేజ్ కొంచెం వెహికల్ సైజ్ పెరిగే కొద్దీ బ్యాటరీ ప్యాక్ పెంచుకుంటూ అయితే వస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే బ్యాటరీ ప్యాక్ పెంచుకునే కొంది బ్యాక్ సైడ్‌లో గనక మనకి బ్యాటరీ ప్యాక్ గనక ఇచ్చుకుంటా వస్తే ఈ ఓఎస్ఎంలో ఈ చాయిస్ కంప్లెయింట్లు ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే వీళ్ళు తీసుకొచ్చి దాన్ని డ్రైవర్ సీట్ కింద అయితే ఇస్తున్నారు. అక్కడ ఎంత హెవీ లోడ్ పడే కొంది మనకి హ్యాండిల్ అనేది చాలా వరకు టైట్ అవుతుంది. దాని ద్వారా కూడా పెద్దవాళ్ళు కొంచెం తోలలేకపోవచ్చు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. బ్యాటరీ సైజ్ అనేది పెరిగే కొంది ఓవర్ వెయిట్ అయితే వచ్చిద్ది. ఓవర్ వెయిట్ అనేది ముందు పక్క ఉండడం వల్ల మనకి హ్యాండిల్ అనేది కూడా చాలా టైట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఆ బ్యాటరీలు గనుక డివైడ్ చేసి కొంచెం బ్యాక్ సైడ్‌లోకి ఒక 10 కిలోవాటో లేదంటే 15 కిలోవాటో ఇచ్చి ఒక 15 కిలోవాటో లేదంటే 10 కిలోవాటో ఫ్రంట్‌లో డ్రైవర్ సీట్ కింద గనక డివైడ్ చేయగలిగితే ఏదైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అటువంటిది ఫీచర్స్ ఇంకా ఇప్పుడు వరకు ఎవరు ప్లాన్ చేయలేదు. ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అయితే అధికారికంగా ఎవరు గూడా ఇట్లా బిగ్ బ్యాటరీతో వెహికల్ రాబోతుందని ఎవరు చెప్పలేదు. ఇంకొక విషయం ఏందంటే సోలార్‌తో ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ బయట కొంచెం టెక్నికల్‌గా ఎవరైతే ఆలోచిస్తా ఉంటారో వాళ్ళందరూ కొన్ని ఆటోలకి సోలార్ గూడా అయితే పెట్టి తిప్పుతున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్‌లో బ్యాటరీ పెంచడం కాదు గానీ సోలార్ ద్వారా ఆటోలు వచ్చే అవకాశం అయితే చాలా వరకైతే ఉన్నాయి. ఇక వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఈ 4 టాపిక్స్‌తో ఈ పార్ట్ 5 వీడియో క్లోజ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 6లో మిగతా కొన్ని క్వెషన్స్ గురించి నేను ఆన్సర్ అయితే ఇస్తాననమాట. మీరు గనక మన ఛానల్‌ని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎలక్ట్రికల్ వాహనాలు వాడుకునే వాళ్ళకి మీకు గనక ఈ వీడియో ఉపయోగపడకపోతే వాళ్ళకైనా షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్‌కి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మీరు వీడియో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ ఏందంటే, మన ఛానల్‌ని ఇంకొంతమందికి అయితే ప్రమోట్ చేస్తా ఉంటుందనమాట. దాని ద్వారా మన వీడియోస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుసుకుంటారు. మనకి ఛానల్‌లో నేను చేసే ప్రతి వీడియోకి వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే కొంది నాకు గూడా ఇంకా కొంచెం కష్టపడి మీకోసం ఇటువంటి సమాచారాన్ని అందించడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుందనమాట. మరలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థాంక్ యూ ఆల్.